ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి టమాటో తోటి సగ్గుబియ్యం అప్పడాలండి. ఇది వచ్చేసి నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను. ఎండతోటి అవసరం లేకుండా మన కోల్డ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటట్టు కూడా చూపిస్తున్నానండి. మనకంటే ఇక్కడ మనకి ఎంత వర్షాలు పడినా చల్లగా ఉన్నా కానీ మనది వేడి ప్రదేశం కాబట్టి మనకేం కాదు. సో ఎవరైనా కానీ చేసేసుకోవచ్చు ఈజీగా, ఎక్కడ కంట్రీస్ అయినా వాళ్ళు. ముందుగా నీళ్ళను వేడి చేసుకొని సగ్గుబియ్యం తీసుకోవాలండి. సగ్గుబియ్యం తీసుకొని ఆ సగ్గుబియ్యంలో ఆ వేడి నీటిని పోసేసి ఒక 3 అవర్స్ అలా నానబెట్టేసి ఉంచేయాలి. తర్వాత వేడి నీళ్ళల్లో టమాటో వేయాలండి. టమాటో ఎందుకు అని అంటే మనకి పీల్ ఉంటుంది కదా, పొట్టు, అది మనకి తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా ఎంత త్వరగా వచ్చిందో, కొంచెం కూడా ఉండదండి. సో అది ఉంటే ఏంటంటే మనము మిక్సీ పట్టినప్పుడు నారుగా వచ్చినట్టుగా వస్తుంది, టేస్ట్ అనేది పోతుంది. అందుకని చెప్పేసి ఆ విధంగా చేసేసాను అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి సగ్గుబియ్యం అనేది నానిపోయింది. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇప్పుడు సగ్గుబియ్యంని మిక్సీ పట్టేసుకోవాలి. అదేవిధంగా టమాటాను కూడా మిక్సీ పట్టేయాలి. టమాటాను మిక్సీ పట్టేటప్పుడు అంటే మనము కరెక్ట్గా చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యంలో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి తొందరపడకూడదు, చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇక్కడ అండి ఏంటి అంటే టమాటాను ఉడికించాలి. టమాటా రసాన్ని ఉడికించేటప్పుడు మనము సగ్గుబియ్యంది పట్టుకున్న మిక్సీ పట్టింది అందులో వేయాలి. సగ్గుబియ్యంని వేడి చేసి టమాటా ప్యూరిని పోయడం కాదండి, ఉల్టా అన్నమాట. ఏంటనంటే మనకి సగ్గుబియ్యం అనేది తొందరగా గట్టిపడిపోతుంది కదా, అందుకని చెప్పేసి టమాటాను కొంచెంసేపు వేడి చేసి ఒక 5-10 మినిట్స్ అలా వేడి చేసేసి అందులో పచ్చివాసన పోయేదాకా వేడి చేశాక అందులో అప్పుడు మనం సగ్గుబియ్యం పట్టింది వేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది నేను కోల్డ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకు కూడా అని చెప్పా కదా, అదే అన్నమాట. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని బాగా ఆవిరి వచ్చేంత వరకు వేడి చేయాలండి. దానిపైన ఒకటి కాటన్ క్లాత్ కట్టేసాను అన్నమాట నేను. సో ఆ విధంగా చేసేసుకోవాలి. చేసుకుంటే ఏంటి అంటే అండి తొందరగా వచ్చేస్తుంది, మనకి ఎండ అవసరం లేదు. మనకి రూమ్ టెంపరేచర్ కానివ్వండి, మనకి ఫ్యాన్లో కూడా అవుతుంది. ఇక్కడ నేను ఎండలో పెడుతున్నాను. ఇవి మనం కామన్గా ఎండలో పెట్టేస్తాం కదా, అది పెట్టేసాను అన్నమాట. కవర్కి ఆయిల్ రాసేసి, బాగా కూడా రాయొద్దండి ఆయిల్, ఏంటంటే మళ్ళీ ముక్క వాసన వచ్చేస్తాయి అప్పడాలు అనేవి. సో పెట్టేస్తున్నాను అక్కడ ఎండలో. అక్కడ అండి ఆవిరికి చేస్తూ ఉంటే మనము కొంచెం లావుగా చేసుకుంటే త్వరగా వచ్చేస్తాయి. మనం కొంచెం సన్నగా చేసుకోవాలనుకుంటే కొంచెం ఒక 5-10 మినిట్స్ అన్నట్టు, ఒక 2-3 మినిట్స్ అన్నట్టుగా ఆగేస్తే తొందరగా వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందాక ఆవిరిది నేను సన్నగా చేశాను. మనకి త్వరగా వెళ్ళిపోతాయండి. మనకి ఈ విధంగా చేసుకుంటే తొందరగా ఆరిపోతాయండి. మనం ఎండలో పెట్టింది కొంచెం లేటుగా ఆరైనాకైతే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో, విరిగిపోకుండా చాలా చక్కగా వచ్చేసిందండి. ఈ విధంగా చేసుకుంటే త్వరగా అయిపోతుందండి. సో ఇంకా ఎండలో కొంచెం ఆరిపోయాక మళ్ళీ మనము వాటిని పైన ఉన్నది కిందికి వేసేయాలండి, తీసేసి ఉల్టా వేసేయాలి. చాలా త్వరగా ఆరిపోతాయండి, ఎండాకాలమే కదా తొందరగా ఆరిపోతాయి. ఎండాకాలం అంటేనే అప్పడాలకి వడియాలకి స్పెషల్ అన్నట్టుగా ఉండిపోతుంది మన ఇండియాలో. అయితే అన్నీ ఎండాకాలంలోనే పెట్టేస్తారు ఎక్కువగా అయితే, వడియాలు అప్పడాలు అయితే. సో చక్కగా ఆరిపోయాయండి. ఇప్పుడు వాటిని ఫ్రై చేసేస్తున్నాము. చాలా చక్కగా వచ్చేసాయండి, చూసారు కదా. టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తీయగా పుల్లగా అన్నట్టుగా ఉంటుంది. కొంచెం ఇంకా ఎక్కువ పులుపు కావాలనుకుంటే కొంచెం కాయలు లాంటివి తీసుకుంటే మనకి త్రీ టేస్ట్గా, మనకేమంటారు, మనం తీయగా పుల్లగా ఉప్పగా ఒగురుగా అన్నట్టుగా ఉంటుంది. గ్రీన్ కలర్ ఉంటాయి కదా టమాటాలు, అలాంటివి తీసుకుంటే. బాగా పండినవి కూడా తీసుకోవద్దండి, టేస్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది, బాగా రాదు. చూసారా ఎంత చక్కగా విరిగిపోతున్నాయో, చక్కగా ఆరిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం.